ఆదిశక్తి నీ పేరు ఏ అమ్మ రావా మాదేవి రావాగమ్మ నీటిలోన పుట్టున్నావు నిజమైన గంగాదేవి మీ అమ్మ కాడికి వెళితే గాని మీ అమ్మ పసుపు పట్టుకొని పచ్చ రంగులు పసుపు 10 మడమలు పట్టుకొని మీ అమ్మ ఉన్నది నీకు వస్తాననేసి రావా నీకెర్రసాయిని పశువు మాయమ్మ గంగా నీకేడు మడమలు పట్టినామా మాదేవి పత్తు సాయి పశువే దేవి నీకు 10 మడమల పట్టినామా గంగా అమ్మ నీ చీక యమునాలు పొట్టాలు పదార్థాలు పట్టుకొని మీ అమ్మ గాడికి వెళ్తున్నామ రామా మాయమ్మ నీటిలో అన్నికి దానం చేస్తాది మాయమ్మ రావా గంగో మీ అమ్మ నీకు తల ఒంటికి కొప్పు ఆ రోజు తల మార్చుకొని మీ అమ్మ నీ కూకొని కొప్పు చలగడిగితాది మాయమ్మ రావా గంగో కోనవా కోడలకు మేలుతున్నావు మాయమ్మ రావా మా జనబీర గంగా అమ్మ జరిగుమును రాజుకి జగల చెప్పినావు జగదంబ నీ పేరు మాయమ్మ రావా మాయాది జగదీరా గంగా రాజానికమ్మ దేశానికమ్మ అష్టాపూర్వకానికి ఆదిశక్తి మాయమ్మ మాయమ్మ రావోరి దేవి ఏగమ్మా ఈ పొద్దు రాజమ్యానికి ఈ రోజు గంగాదేవి పోతలని కోని దేశమ్యాన్ని దేవని కోని ఈ పొద్దు సోమవారమే అమ్మా మనవు మా దేవి రావా జగదంబ అమ్మా ఏమి లేకున్నా సున్నము మా సున్నమయ్యను అమ్మ ఈ పొద్దు వాగు పొట్టగా దూడ పొట్టగా పొట్టగా ఎరాడి మా రాజు పొట్టగా అంధకారము చుండే దేవి నీరంతున్నారు కానీ ఏడుచుడు నీరు కూడా కనబడుతున్నా కారి కనబడదు గాలి కనబడదు గాఢంధకారమై ఉన్నది భూమి కనబడక వైకారమై ఉన్నది ఆకాశము కనబడక అంధకారమై ఉన్నది ఏడు చూడు సున్నము మా సున్నమై ఉన్నది ఏడు చూడు కూడు కోడన్నకారమై ఉన్నది నా దేశము కనబడదు మాయమ్మ నా దేశము కనబడదు మాయమ్మ నా రాజ్యము కనబడదే అమ్మా ఏడు చూడు ఏడు చూడు ఏమి కనబడకంటున్నది కూడు కోడంగారమై ఉన్నది గాలి కనబడదు నీరు కనబడదు సృష్టి కనబడదు శ్రీరంగారమై ఉన్నది అందులోట
శబదం పుట్టున్నది ఆకారం ఓకారం రెండు కలిసి ఆది కూడల్ల ఒక వాక్యమో సిరిగారి పుట్టున్నా నా సిరిగారిలోనే గమ్మో పక్క కోడ పడిపోయి ఆగిరే నీరు కనబడుతున్నది ఆ తప 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 నీరు కొట్టులాడుతున్నా ఆ నీటిలోనే పొడం పండు పుట్టున్నారు అప్పుడు ఈ జీవులను 14 రాత్రులు జావరాజినగా పొడం పండులోన కాసి ఆ పొడం పండు కాసి గండంగైతున్నా దండలోన పెండమంగైతున్నా నా సిరిగాలిలోనే మాయమ్మ కలిసి గాలి పుట్టి సిరిగాలి తప తప కొట్టి అప్పుడు గాలి గాలిలోని నీరులోన ఒక పొడం పండు పుట్టున్న 66 రూపాయలతోటి ఆ పొడం పండులోనే మాయమ్మ ఆ పొడం పండులోన జ్యోతైకోని పుట్టున్నా అగలన్న కోడి వెమ్మన్న దేవుడు జ్యోతై పుట్టున్నాడు ఈ సర్వజీవులలో జ్యోతుంటే ఎలుగైతున్నాడు ఆ జ్యోతి లేకపోతమ్మా ఎండిగయ్య భగవంతుడు చూసినాడు జ్యోతి రూపాయి పుట్టున్నాడు 4 వైపుని పేరు దించి వస్తున్నాడు నేనే అవతారం ఎత్తుతానా భగవంతుడు నీటి మీద 5 గంటల జ్యోతి రూపాయి ఆలోచన చేస్తున్నాడు అకలన్న కోడి బ్రహ్మండ దేవుడు ఏకో నారాయణమూర్తి పరబ్రహ్మ నిరాకారి రూపం కాలేదు అప్పుడు జ్యోతి రూపాయి ఏ అవతారం ఎత్తుతాను నీటిలోనే అవతారంలో నటిస్తాననే ఒక కొమరు పురుగు అవతారం ఎత్తినావా నాన్నోరి గంగా ఆ బొమ్మను పురుగు అవతారం ఎత్తాడే తండ్రి గంగా ఆ నీటి మీద బొమ్మను తిరిగిన్నాడు కొన్ని రోజులైపోయి కొన్ని జొగాలు అయిపోతున్నా అప్పుడు సృష్టి పట్టలేదు సోరంగారమయున్నది నీరు నిరంగమయున్నది భగవంతుడు చూసినాడు నీటి మీద ఒక నరో నారాయణ రూపం వచ్చినాడు తండ్రి నీటి మీద పడున్నాడు 66 హస్తాలు సాపేసి నా జలపొచ్చినాడు తేలుతున్నాడు భగవంతుడు నీటిలోన జలపొచ్చాయి పడున్నాడు ఆ 66 హస్తాలకి నా ఆయుధాలు చేరిపోతున్నాయి తండ్రి భగవంతుడు చూస్తున్నాడు
ఇస్తానని పోని 66 రాష్ట్రాలకి సోస్తోడిగా 5 వచ్చున్నాయి నాకు శంకొక చేతికి వచ్చున్నది దేవి శంకు సప్పుడులోనే అమ్మో ఆ శంకు సప్పుడు చేరిపోయి ఉన్నది ఎప్పుడు శంకులోన ఒక చక్రము తయారై ఉన్నది నా చక్రమే అమ్మో శంకు చక్రము గదా పద్మ గాండేయము గదా సోలము తోలి మాయోలి పేడలింగము దివి జ్ఞానము అష్టది వాయిదాలు నాగాయణు